హలో వివర్స్, వెల్కమ్ టు N5 మీ శ్రీనివాస్ ఋషి. నా ఛానల్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు నా వీడియోలు చూస్తూ తప్పకుండా ఈ యొక్క సంఖ్యాశాస్త్రం యొక్క ప్రాధాన్యతను మీరు తెలుసుకుంటున్నారు. అందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం మనం ఎంతోమంది ఎన్నో ప్రొఫెషన్స్ మారుస్తుంటాం. అంటే ఒక వ్యక్తి తన జీవిత టైంలో ఒక 2-3 ప్రొఫెషన్స్ మారుస్తూ ఉంటారు. అంటే కొంతమంది అంటే ఒక 50% అంటే గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు కాకుండా ప్రైవేట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క ప్రొఫెషన్ను మారుస్తుంటారు. ఎందుకని మారుస్తున్నారు వాళ్ళు, అసలు ఏంటి కారణం? అంటే సరైన ప్రొఫెషన్ని రైట్ టైంలో ఎందుకు ఎంచుకోలేకపోతున్నారు? అసలు సరైన ప్లేస్లో వాళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు? సరైన ఆలోచనలో వాళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు? వీటన్నిటికి కారణం మన యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి నంబర్స్. ఆ నంబర్స్ అవి ప్లానెట్స్కి రిప్రజెంట్ చేస్తున్నాయి. ఆ ప్లానెట్స్ మనల్ని నడిపిస్తున్నాయి. అలాంటప్పుడు మనకు పేరు పెడతారు, రైట్? మనం పుట్టిన తర్వాత తల్లిదండ్రులు, పెద్దలు పేరు పెడతారు. ఆ పేరు పెట్టినప్పుడు మన యొక్క ప్లానెట్స్కి దీని యొక్క కాంబినేషన్ సరిగ్గా లేనప్పుడు మనకి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి ఏం చేద్దాం? పుట్టినం అయిపోయింది, సరే 40s అయిపోయినాయి, 70s అయిపోయినాయి, 50s అయిపోయినాయి, 60s అయిపోయినాయి, 80s అయిపోయినాయి, 90s అందరూ పుట్టారు. ఓకే. భారతదేశంలో శాస్త్రం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏ శాస్త్రమైనప్పటికీ భారతదేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళి మళ్ళీ భారతదేశానికి వస్తున్నటువంటి సంఘటనలు. అంటే మన శాస్త్రాన్ని మనమే మళ్ళీ తెచ్చుకోవాల్సిన పరిస్థితులకు వచ్చాం మనం. అంటే ఒకప్పుడు ప్రాస్పరిటీగా ఉన్నటువంటి దేశం, ఒకప్పుడు ఒక ఇంటలెక్చువల్ మేధా సంపత్తి ఉన్నటువంటి దేశం, మళ్ళీ వాటిని మనం నమ్మాలి అంటే మళ్ళీ ఆ శాస్త్రాలు ఒకరంటారు చైనాదంటారు, ఇంకొకరు జపాన్ అంటారు, ఇంకొకరు అమెరికా అంటారు, ఒకరు పైథాగరస్ అంటారు, ఒక చాల్డియన్ అంటారు. ఏదైనప్పటికీ సంఖ్యాశాస్త్రం కానివ్వండి, జ్యోతిష శాస్త్రం కానివ్వండి, అది భారతదేశాన్ని యొక్క హక్కు అది. సరే, మనం ఎలా తీసుకున్నప్పటికీ ఒకప్పుడు ఈ యొక్క సంఖ్యాశాస్త్రం అనేది ధనవంతులు మాత్రమే దాన్ని అంటే చూసి వాళ్ళు కరెక్ట్ లైఫ్ని సెట్ చేసుకునేవాళ్ళు. ఆ విధంగా ఎంతోమంది ఒక రాచరిక వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు, జమీందారీ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు, భూస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ శాస్త్రాన్ని ఒక సాధారణ వ్యక్తుల దగ్గరికి తీసుకురాలేదు. సరే, స్వతంత్రం వచ్చింది. భారతదేశానికి స్వతంత్రం ఇచ్చేటప్పుడు కూడా బ్రిటిషర్స్కి తెలుసు సంఖ్యాశాస్త్రం. బ్రిటిషర్ తెలుసు కాబట్టి మన భారతదేశానికి స్వతంత్రాన్ని ఓకే 1947లో ఇచ్చారు. 15th ఆగస్ట్ 1947 అంటే ఆ నంబర్ కూడితే ఏమొస్తుందో మనకు తెలుసు. అంటే ఈ విధంగా భారతదేశానికి ఏదో విధంగా అంటే వేరే దేశస్తులు అన్యాయం చేస్తూనే వచ్చారు. మరి నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, సరే ఇవన్నీ జరిగిపోయిన చరిత్ర, గతం మనకొద్దు. గతంలో ఎవరు తెలివైన వాళ్ళు, ఎవరు కాదు. కానీ ఇప్పుడు మనం తెలివిగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చదువు ఒక్కటే కాదు, చదివిన తర్వాత మనం ఏ జాబ్ చేస్తే పైకొస్తామో అని తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకుంది. కాబట్టి ఏంటంటే నేను చెప్పేది, ఒక ప్రొఫెషన్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటాడు ఒక అబ్బాయి, ఒక ఐపీఎస్ కావాలనుకుంటాడు, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనుకుంటాడు, ఒక సైంటిస్ట్ కావాలనుకుంటాడు, ఒకతను ఎంబీఏ అంటే బిజినెస్ చేద్దాం అనుకుంటాడు, ఇంకొకతను పొలిటీషియన్ కావాలనుకుంటున్నాడు, ఒకతను సినిమా యాక్టర్ కావాలనుకుంటాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి కావాలనుకుంటున్నారు. ఎప్పుడు అనుకుంటున్నారు అది? వాళ్ళ యొక్క 21 ఇయర్స్ టైంలో, లేకుంటే 18 ఇయర్స్ వాళ్ళ యొక్క టీనేజ్ అండ్ యంగేజ్ టైంలో వాళ్ళు అనుకుంటున్నారు. మరి అప్పుడు అనుకుంటే ఎలా సాధ్యమవుతుంది? ఒకసారి ఆలోచించండి సడెన్‌గా. అంటే దానికి నేను చెప్పేదేంటంటే, అంటే ఇక ముందు అంటే నెక్స్ట్ జనరేషన్స్ అయినా ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆ డెలివరీ డేట్స్ అనేటివి మనకు తెలిసినట్లయితే, అంటే ఆఫ్‌కోర్స్ 9 మంత్స్ అనేది ఉంటుంది. తప్పకుండా డాక్టర్స్ ఆ డెలివరీ టైమ్ ఇస్తారు. ఒక 3 డేస్ ముందు గాని, తర్వాత గాని డెలివరీస్ అవుతుంటాయి. అంటే ఆ డెలివరీస్ టైంలో మనం సరిగ్గా ఆ డేట్స్‌ని కాలిక్యులేట్ చేసి, ఆ యొక్క బర్త్ చార్ట్‌ని మనం రాసుకున్నట్లయితే, ఎలాగో మనం మేల్ అండ్ ఫీమేల్ అనేది డిసైడ్ చేయలేం. అయినప్పటికీ నంబర్స్ అనేటివి కామన్‌గా ఉంటాయి కాబట్టి, సో మనం ఏ డేట్స్‌లో అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన మన అబ్బాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాం అనుకుందాం. మరి ఏ డేట్స్‌లో ఆ పాపో, బాబునో పుడితే ఐఏఎస్ అవుతాడు అనేది ప్రిడిక్ట్ చేయొచ్చు. అడ్వాన్స్డ్‌గా థింక్ చేయొచ్చు.
అంటే చాలా మందికి వినడానికి ఒక సంశయంగా తర్వాత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏంటి మనం బాబు పుట్టకముందే ఇది అవుతాడని చెప్పేసి ఆ డేట్‌లో మనం డెలివరీ చేయిస్తే అవుతాడా అంటే 100% అవుతాడు. అలా చేశారు చాలామంది. మనకిప్పుడు తెలుస్తుంది. అంటే మనకెప్పుడైతే తెలుస్తుందో అప్పుడే అది కొత్తగా అనిపిస్తుంది. కానీ అది చాలా మందికి ఎప్పుడో తెలిసి అది పాతబడి మన దగ్గరకొస్తుందని మనకు తెలియదు. కాబట్టి మనకెప్పుడు తెలిస్తే అప్పుడది కొత్తదని కాదు. మనకు లేట్‌గా తెలిసిందని అర్థం. సో, ఇప్పుడు మీ పాప గాని, బాబు గాని మెడిసిన్ చేయాలనుకుంటున్నాడా? మెడిసిన్ చేపియాలనుకుంటున్నారా మీరు? ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ రాపిచ్చాలనుకుంటున్నారా? సినిమా యాక్టర్ చేయించాలనుకుంటున్నారా? పొలిటీషియన్ చేయించాలనుకుంటున్నారా? బిజినెస్ మ్యాన్ చేయించాలనుకుంటున్నారా? ఈ విధంగా ఏ ప్రొఫెషన్‌లోకి అంటే ఆహ్, ఏ ప్రొఫెషన్‌లోకి పంపించాలని మీరనుకుంటున్నారో, అనుకున్నప్పుడు దానికి కావాల్సినటువంటి నంబర్స్ ఏంటో మనం తెలుసుకొని, ఆ యొక్క బర్త్ చార్ట్‌ని మనం తయారు చేసుకొని, ఆ టైంలో ఆ డెలివరీస్‌ని ప్లాన్ చేస్తే 100%గా ఆ పిల్లాడు అభివృద్ధి చెంది అంటే చిన్నప్పటి నుంచే ఆ యొక్క ప్రొఫెషన్‌లోనే వెళ్తూ ముందుకెళ్ళినప్పుడు అతి చిన్న వయస్సులో ఆ ప్రొఫెషన్‌లోకెళ్ళే అవకాశాలుంటాయి. లేదంటే 5 సంవత్సరాలు ఒక ప్రొఫెషన్, ఇంకో 5 సంవత్సరాలు ఒక ప్రొఫెషన్, ఆ తర్వాత ఇంకోటి ఆలోచించడం, ఆ తర్వాత ఇంకోటి ఆలోచించడం అవన్నీ జరుగుతాయి. కాబట్టి చిన్నప్పటి నుంచే మైండ్‌ని ట్యూనకి నువ్వు పుట్టింది దీనికోసం. అంటే కొన్ని ఫ్యామిలీస్‌లో చెప్తారు. "అరె నాన్న నువ్వు పుట్టింది ప్రజల్ని పరిపాలించడానికేరా. నువ్వు పుట్టింది ఇది చేయడానికేరా" అని చెప్తారు. అంటే అదే విధంగా ప్రతి కామన్ మ్యాన్ ఫ్యామిలీలో గూడా ముందే మనం బర్త్ చార్ట్ రాసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 డేస్ బిఫోర్ బర్త్ చార్ట్స్ అండ్ 3 డేస్ ఆఫ్టర్ బర్త్ చార్ట్స్ ఏవైతే ఒక 3, 4 బర్త్ చార్ట్స్ పెట్టుకొని, ద బెస్ట్ బర్త్ చార్ట్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో మనం ప్లాన్ చేస్తే డెలివరీ ఆహ్, టైమ్స్ గూడా మనం ప్రిడిక్ట్ చేసే అవకాశాలుంటాయి. ఆ విధంగా పుట్టబోయే పాపకు గాని, బాబుకి గాని బంగారు భవిష్యత్తు అంటే తల్లిదండ్రులు ఏవైతే అనుకుంటారో ఆ విధంగా మనం తీసుకురావచ్చు. అదేవిధంగా పిల్లల కంపాటిబిలిటీ నంబర్స్ కూడా అంటే పేరెంట్స్‌తో పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ కంపాటిబిలిటీ కలవనప్పుడు అక్కడ కొట్లాటలొస్తున్నాయి. మనం చూస్తున్నాం. ఎన్నో రకాలుగా. అంటే పేరెంట్స్‌తో పిల్లలు గొడవ పడడం జరుగుతుంది. తర్వాత సిబ్లింగ్స్‌తో గొడవలు జరుగుతుంటాయి. ఇవన్నీ ఏంటంటే అంటే ఫ్యామిలీలో పాప గాని, బాబు గాని పుట్టినప్పుడు వారికి సరైనటువంటి కంపాటిబిలిటీ ఉందా? అంటే సిబ్లింగ్స్‌తో కంపాటిబిలిటీ ఎలా ఉంటుంది? అదేవిధంగా పేరెంట్స్‌తో వాళ్ళ కంపాటిబిలిటీ ఎలా ఉంటుంది? ఇవి ముఖ్యంగా చూసుకొని ఆ డేట్స్‌ని ప్లాన్ చేస్తూ అంటే డెలివరీ డేట్స్ మనం తీసుకుంటే 100%గా ఆ ఫ్యామిలీ ప్రాస్పరస్‌గా, హార్మోనియస్‌గా ఉంటుంది. అదేవిధంగా ఆ బాబు గాని, పాప గాని తప్పకుండా విజయం సాధిస్తాడని చెప్పొచ్చు. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా దీన్ని షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గాని నా నంబర్ 9573628649కి కాల్ చేయండి. తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఆ రెస్పాండ్ ఎలా ఉంటుందంటే తప్పకుండా మీ జీవితాల్లో మార్పొస్తుంది. ఈ వీడియో చూస్తున్నారంటే నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్‌లో తప్పకుండా అందరూ కూడా గొప్పవాళ్ళయ్యే అవకాశాలుంటాయి. గొప్పవాడు కావాలంటే కష్టపడితేనే కాదు, ఒక మంచి ఆలోచనతో అంటే ఏ విధంగా మనం ముందుకెళ్తే బాగుంటుంది? అంటే మన న్యూమరాలజీ ప్రకారంగా మనకుండాల్సిన నంబర్‌లేంటి? మనలో 1 ఉండాలి, 3 ఉండాలి, 5 ఉండాలి, 6 ఉండాలి ముఖ్యంగా. అదేవిధంగా 8 కూడా ఉండాలి. అంటే ఈ విధంగా కొన్ని నంబర్స్ కొన్ని సపోర్ట్ చేస్తాయి. ఏ నంబర్స్‌లో మనం పుడితే మనం ఏ ప్రొఫెషన్‌లోకెళ్తాము, ఎలా సక్సెస్ అవుతాము అది కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం సరే డేట్ చూసుకుంటున్నాం. ఈ డేట్‌లో పుట్టాడు, 1లో పుట్టాడు సూర్యుడి యొక్క అనుగ్రహం ఉంటుందనుకుంటున్నాం. కానీ బర్త్ నంబరు, డెస్ట్ నంబరు కంపాటిబిలిటీ కరెక్ట్‌గా ఉండాలి. అవి ఫ్రెండ్లీ నంబర్‌గా ఉన్నప్పుడు ఆ వ్యక్తి తప్పకుండా తన యొక్క ప్రొఫెషన్‌లో నంబర్ 1కెళ్ళే అవకాశాలుంటాయి. ఓన్లీ బర్త్ నంబర్‌ని చూసుకొని మనం ముందుకెళ్తే అది సరికాదు. కాబట్టి ఈ యొక్క వీడియో తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. సరే అందరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.